రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా. మరి ఇక్కడ సొలొమోను గారితో దేవుడి స్వప్నంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం. మరి ఒక కోరిక కోరుకోమన్నప్పుడు మరి ఇక్కడ సొలొమోను గారు జ్ఞానమును కోరుకున్నట మనం చూస్తాం. నిజమే. మరి దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థించమన్నాడు కదా అని, అడగమన్నాడు కదా అని ఏది పడితే అది మనము అడిగేటువంటి వారముగా ఉండకూడదు. దేవునికి ఇష్టతను కలిగించేది, దేవుడికి మరి యోగ్యమైనటువంటిది మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. మరి ఇక్కడ సమూయేలు గారు కూడా మరి దావీదు కుమారుడే, మరి రాజే అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా రాజ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ కోరుకోలేదు, కానీ జ్ఞానం కావాలని కోరుకున్నాడు. మరి మనము కూడా మరి అడిగేటప్పుడు చాలా వివేకంతో అడిగేటువంటి వారముగా మనం ఉండాలి. మరి అయితే దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేస్తూ, దావీదు ఏ మార్గంలో నివసించాడు, దావీదు ఏ మార్గంలో నడిచాడు, ధర్మశాస్త్రాన్ని ఎలా అనుసరించాడో, మరి దేవుడు చెప్పినటువంటి మాటలను ఎలా గైకున్నాడో వాటినన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నిజమే, దావీదు తన భక్తి జీవితంలో ఎంతో యథార్థతగా దేవుణ్ణి అంటిపెట్టుకుని దేవుని యొక్క మార్గాలను తెలుసుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మరి జీవించినటువంటి గొప్ప మరి సేవకుడుగా, లేదు అంటే గొప్ప భక్తుడిగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ మార్గంలో ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా ఆ మార్గంలో అనుసరించమని దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి అక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి కట్టడలను గైకొనాలి, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రం అంతటినీ కూడా గైకొనేటువంటి వ్యక్తులుగా ఉండాలని అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. మరి దేవుని యొక్క మాటలు వింటే, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటే ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి నిజమే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, దావీదు దేవుడు అని. నిజమే, వారు ఇంకనూ సజీవులుగానే ఉన్నారు. కాబట్టి మరి అలా సజీవు లెక్కలో ఉండాలి అని అంటే మరి సొలొమోనుకు దేవుడు సెలవిస్తున్నాడు, నా మాటలు విను, నా కట్టడలు గైకో, ధర్మశాస్త్రం అంతటిని పాటించు, అప్పుడు మాత్రమే నీకు దీర్ఘాయుష్ అనేది వస్తుంది. మరి శరీరానికి దీర్ఘాయుష్ కాదు, కానీ ఆత్మకు దీర్ఘాయుష్. మరి ఆత్మ, మనం చనిపోయిన శరీరం నశించిపోయిన ఆత్మ జీవించాలి అని అంటే దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క కట్టడలను అనుసరించాలి, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ రోజైనా లేదు అంటే ఆది కాలం నుంచి అయినా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవే. దేవుని యొక్క మాటలు విని వాటిని వెంబడించి తన జీవితంలో మరి దేవుని పట్ల నమ్మకం గురించి జీవించువాడే నిత్య జీవపు ఊటలు కలవాడు. కాబట్టి మరి ఇక్కడ సొలొమోనుకి సెలవిస్తున్నటువంటి దేవుడు సొలొమోనుకి మాత్రమే కాదు, కానీ మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. కనుక మనందరం కూడా దేవుని పైన నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూద్దాం. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని సంపాదించుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, హయా నా తండ్రి, మేము నిరంతరం జీవించాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ప్రభా నీ మాటలను, నీ కట్టడలను అయా తని, నీ గ్రంథాన్ని అనుసరించేటువంటి వారము ఉండాలి. అయా తని నాయన, నీ నా ప్రభా మార్గాలను వెంబడించేటువంటి వారము ఉండాలి. అటువంటి కృపా ధన్యత మా అందరికీ దయచేయమని నా ప్రభా వేడుకుంటూ, నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకునేటువంటి జ్ఞానమును మా అందరికీ దయచేయమని ప్రభా వేడుకుంటూ, ప్రార్థన దయచేసి మీ పాదస్థాన్ని చేర్చుకోమని యేసయ్యా పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.